హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నథింగ్ 4B ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ సారీ గైస్. ఎందుకంటే లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోలో నేను ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక ఫుల్ వీడియో చేసి ఆ తర్వాత రోజు అప్లోడ్ చేస్తా అని చెప్పా. కొన్ని రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుండి ఈ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటా. ఇక టాపిక్లోకి వచ్చేస్తే రీసెంట్గానే నథింగ్ 4B 34,999కి లాంచ్ చేశారు. అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో సేల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ ప్రోస్ చూసుకుంటే ఫస్ట్ డిజైన్ పరంగా ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ డిజైన్తో రావటం వల్ల, అలాగే గ్లిఫ్ బార్ చాలా యూనిక్గా తీసుకురావటం వల్ల ప్రీవియస్ జనరేషన్స్తో పోల్చుకుంటే లుక్స్ పరంగా అయితే ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో డిస్ప్లే కోసం డ్రాగన్ టైల్ ప్రో గ్లాస్ యూస్ చేశారు. ఇది హైలీ డ్యూరబుల్ గ్లాస్ అనమాట. దీని మీద డైరెక్ట్గా 40 to 50 kgs వెయిట్ పెట్టినా డిస్ప్లేకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, అంత డ్యూరబిలిటీ ఉన్న గ్లాస్. నెక్స్ట్ ఇందులో 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. నథింగ్ ప్రీవియస్ జనరేషన్స్తో పోల్చుకుంటే ఇది ద బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. హయ్యర్ ఆడియో నోట్స్ అయినా లోవర్ ఆడియో నోట్స్ అయినా చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఇందులో 2 మైక్రోఫోన్స్ ప్రొవైడ్ చేశారు. మీరు ఏదన్నా కాల్ మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళకి మీ వాయిస్ అనేది చాలా యాక్యురేట్గా వినిపిస్తుంది ఈ ఫోన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది వైఫై 6 అండ్ బ్లూటూత్ 6తో వస్తుంది. అలాగే USB-C టైప్తో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. అలాగే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ OIS కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇందులో 4K 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. అలాగే 1080 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో జైరోస్కోప్ ప్రొవైడ్ చేశారు. నేను రీసెంట్గా చేసిన వీడియోలో జైరోస్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. జైరోస్కోప్ అంటే ఏం లేదు, మీరు ఏదన్నా గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ అంతా షేక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంచి మీ టార్గెట్ని ప్రిసైజ్గా చూపించడానికి జైరోస్కోప్ అనేది పనికొస్తుంది. అలాగే వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా షేక్ అవ్వకుండా స్టేబుల్గా ఉంచడానికి జైరోస్కోప్ బాగా పనికొస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు ఈ ఫోన్లో. అలాగే ఇందులో NFC ప్రొవైడ్ చేశారు. NFC అంటే ఏం లేదు గైస్, మీరు ఏదన్నా ఫొటోస్ షేర్ చేయాలనుకున్నా, పేమెంట్ చేయాలనుకున్నా జస్ట్ సింగిల్ ట్యాప్లో అయిపోతుంది. అండ్ దీంట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేశారు. గూగుల్ డైలర్తో వస్తుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి Android 16 మీద రన్ అవుతుంది. OS వచ్చేసరికి నథింగ్ OS 4.1 మీద రన్ అవుతుంది. అండ్ ఇందులో వాటర్ రెసిస్టెన్స్ వచ్చేసి IP64 ప్రొవైడ్ చేశారు. పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ కాకపోయినా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం ఇది 25 సెంటీమీటర్స్ ఉన్న వాటర్ కంటైనర్లో దాదాపుగా 20 మినిట్స్ సర్వైవ్ అవ్వగలదంట. నెక్స్ట్ కాన్స్ చూసుకుంటే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ బాడీ అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది. ఈ ప్లాస్టిక్తో రావటం వల్ల మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది కోల్పోతారు. ప్రీమియం ఫీల్ ఉండదు. లుక్స్ పరంగా ప్రీమియంగానే ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ కోల్పోతారు. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి IP64 ప్రొవైడ్ చేశారని చెప్పా కదా, చాలా బ్రాండ్స్ ఈ ప్రైజింగ్లో IP67, 68, కొంతమంది 69 కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేయలేదు. అలాగే IR బ్లాస్టర్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ 3+6 years ప్రామిస్ చేశారు. 3 years OS అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. 4+6 ఇచ్చి ఉండాల్సింది, బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి ఇది 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కెపాసిటీ ఇంకొంచెం పెంచాల్సింది, 64 వాట్ కానీ 80 వాట్ కానీ ప్రొవైడ్ చేయాల్సింది. ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. మిడ్ రేంజ్ గేమ్స్కి అయితే ఇది అసలు డౌటే లేదు, సూపర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే హెవీ గేమింగ్ కోసం చూస్తారో మీకు ఈ ఫోన్ సెట్ కాదు, సో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది అవుట్డేటెడ్ ప్రాసెసర్, లేటెస్ట్ వర్షన్ కాదు. ఆ ప్రైస్లో ఇంకొంచెం బెటర్ ఫోన్ చూస్ చేసుకోవచ్చు మీరు. సో ఈ 4-5 పాయింట్స్ పక్కన పెట్టేస్తే మోడరేట్ యూజర్కి అయితే ఈ ఫోన్ బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ని చెక్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.